మన సొంత బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట అన్న పాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట మాట. ప్రభు స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరుస్తూ వచ్చినాం. సమయానుకాలను బట్టి కొద్ది నిమిషములు దేవుని స్వరాన్ని వినడానికి మన హృదయములను మన మనస్సులను ఆయన స్వరం వైపు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్య ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31 వచనం అందరం కలిసి చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 9, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 31 ప్లీజ్. చదవగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యమును తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యములు 9:31 అందరము కలిసి. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. దగిలిన దేవుడు చదువు లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకముందున్న మా తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవా, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మారని దేవా, మార్పు చెందిన దేవా, రాజులకు రాజు, ప్రభువులు ప్రభు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న దేవుడవు, పరలో సింహాసనం దాసునుడు దేవుడు, భూపతులకు అతిపడిన దేవుడవు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి వర్షించుతూ నిత్యము పరిశుద్ధుడు 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 పగడబడుతున్న మా గొప్ప దేవుడవు, మా ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ఉన్నతముగా ఘనముగా హెచ్చింపబడిన పరిశుద్ధమైన దివ్యమైన ప్రేమ కలిగిన శాశ్వతమైన నమ్మకమైన నామమున మరొకసారి మీ ప్రేమ బిడ్డలముగా మీ మందిర ఆవరణములో మీ వాక్యము చుట్టూ చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి, మీరు మాకు ఉచితంగా ఇచ్చిన సమయాన్ని బట్టి, సజీవాన్ని బట్టి తల వంచి మిమ్మల్ని పూజించి కొనియాడి గణపరిచి నమస్కరించి ఆరాధిస్తుంటున్నాం. ఒకప్పుడు లోకంలో పాపంలో పడి చూడడం మమ్మలను ప్రేమించినారు. అది శాశ్వతమైన ప్రేమ. అంతవరకు మా ఇళ్ళ మీరు చూపిన ప్రేమను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. కలవరి శిలువలో మీరు చూపిన ఆ గొప్ప బలియాగపు ప్రేమను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. కార్చిన రక్తం ద్వారా చేసిన బలియాగం ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప రక్షణను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. సంఘము సహవాసము దైవజనులు దైవ గ్రంథాన్ని ఇచ్చి దినదిన మమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తూ మీరు అక్కడి కొరకే వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, స్థానిక సంఘముగా, సార్వత్రిక సంఘముతో మమ్మల్ని ఐక్యపరిచి సమకూర్చి సిద్ధపరుస్తున్నందుకు మీ కొందనములు స్తోత్రములు. ఈ హైదరాబాదు మహాపట్టణంలో ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ ద్వీపస్తంభమైన జీవముల దేవుని సంఘాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. సంఘం ద్వారా జరిగిస్తున్న ప్రతి పరిచర్య నిత్యత్వం జ్ఞాపకం చేసుకోనండి. సంఘ అవసరాల అక్కర్లు మీ నామం తీర్చండి. సంఘ సమస్యలు పరిష్కరించండి. సంఘ సరిహద్దులు విశాలపరుస్తూ రావాల్సిన ప్రార్థిస్తుంటున్నాను. ప్రకటించిన మేరకు, ప్రార్థించిన మేరకు, కనిపెట్టిన మేరకు బైబిల్ పట్టణం కొరకే సమీప దూర ప్రాంతముల నుండి తీసుకుని వచ్చి మీ ప్రజలను బట్టి మీ కొందనములు రావాల్సిన వారిని, మార్గ మధ్యములు ఉన్న వారిని అధికమైన ఆలస్యం కాకుండా నడిపించండి. ఎగున పాత్రను కడిగి నన్ను పరిశుద్ధపరిచి మేలు కొరకే జ్ఞాపకం చేసుకొని మీ మాటను నన్ను ఉంచండి. కేవలం ఒక సాధనముగా ఆత్మాభిషేకం దయచేసి మీరు మాట్లాడండి. మీరు లేకుండా మేమేమి చేయలేము. మరి అవలి మీ పాదముల యొద్ద మీ స్వరాన్ని వినాలని ఆశతో వచ్చి ఉంటుండగా మా ఆత్మీయ అవసర అక్కరకొల్లది మమ్మల్ని దర్శించి మాతో ముచ్చటించి మిమ్మల్ని స్వరం ద్వారా మాట్లాడండి. సమస్త ఘనత మహిమ స్తోత్ర ప్రభావాలు మీకే చెల్లిస్తూ మత్తయి 10:20, లూకా 12:12, ఇర్మియా 1:9 వాగ్దానాలు కోరుకుంటూ ఈ మా సమయాన్ని జీవకరంగా ఆశ్చర్యకరంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు ఇక్కడ నేను నిలబడతానని అనుకోలేదు. ప్రభు అనాది కాల సంకల్పాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఈ విధంగా మనము ఆయా రీతులుగా ఆయన మెల్లని స్వరాన్ని వినడానికి
అనేక కూడికలలో మనము కూడుకుంటూ వస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ దేవుడు మన మేలు కోరి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న కారణాన్ని బట్టి ఆయన పాదముల యొద్ద ఆయన స్వరాన్ని వినడానికి సంఘముగా కూడుకొని వస్తూ ఉంటాం. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చిన లేఖన భాగము మనకు సుపరిచితమైనది. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము, కాల్డ్ అవుట్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, సపరేటెడ్ పీపుల్. 1 కొరింథీ 1:2 వచనాలలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘము, ఎక్లీషియా. సంఘము అని మనం ఎక్కడ చదివినా కూడా అది వ్యక్తిగతంగా నీవు దేవునికి సంఘము. రెండవది నీ కుటుంబము, అపోస్తుల కార్యములు 12:12 ప్రకారము కుటుంబముగా నీవు నేను దేవునికి సంఘము. వ్యక్తులు, కుటుంబాలు ఎక్కడైతే సమాజంగా కూడుకుంటూ ఉంటారో అది స్థానిక సంఘము. వ్యక్తులు, కుటుంబాలు, స్థానిక సంఘాల సముదాయమే సార్వత్రిక సంఘం, లోకల్ చర్చ్ అండ్ యూనివర్సల్ చర్చ్. ఇప్పుడు సంఘము క్షేమము ప్లస్ అభివృద్ధి అంత మాత్రమే కాదు, సమాధానము కలిగి విస్తరిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 40 దినములు తాను సజీవుడనై తిరిగి లేచినానని నిరూపించుకొని ఆరోహణమైపోతూ ఉన్నాడు. ఆరోహణమైపోతూ ఉండగా 11 మంది శిష్యులు ఆయనను చూస్తూ ఉన్నాడు. 11 మంది శిష్యులు ఆయన చూస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర నుండి ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళు కళ్ళు అర్పుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారిని తదేకంగా చూస్తూ ఉన్న సందర్భం అది. చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువుకు, ఈ శిష్యులకు మధ్యలో మేఘము ఒకటి వచ్చింది. మేఘం వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనపడతారని ఆశతో చూస్తూ ఉండగా మేఘము వెళ్ళిపోయింది. మేఘంతో పాటు ఆయన కూడా వెళ్ళిపోయినాడు. అప్పుడు వారు దిగులుగా ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత, ఓ గల్లీలారా మీరెందుకు అని వెతుకుతూ ఉన్నారు. ఏ యేసు అయితే మీరు చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడో అదే యేసు తిరిగి రానై ఉన్నాడు అన్న మాటలు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనం నుండి. ఆ మాటతో వారు ధైర్యం పొంది, ఆదరణ పొంది వాళ్ళు ఊరిలోనికి వెళ్తారు. ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఈ 11 మంది శిష్యులు, యేసు తల్లి అయిన మరియా, కొంతమంది అందరూ కలిసి అక్కడ లెక్క పెడితే 120 మంది మేడ గదిలోనికి వెళుతారు. మేడ గదిలోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ముచ్చటిస్తున్నారా? లేకుంటే గొడవ పడుతున్నారా? ఏదైనా మాటలు మాట్లాడుతూ ఉన్నారా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తారు. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తే పెంతెకోస్తు దినాన, పెంట 50వ దినం, యేసు ప్రభు లేచిన తర్వాత 50వ దినం, అంటే 40 రోజులు ఆయన సజీవుడనని భూమి మీద అనేక మందికి ఆయన తాను సజీవుడైన దేవుడని నిరూపించుకొని తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గర 10 రోజుల తర్వాత అది పెంతెకోస్తు దినాన, అంతే పునరుత్థానమైన దినము నుండి 50వ రోజు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు ఈ భూమి మీద సంఘము అన్నది ఆది అపోస్తుల దినాలలో ఆరంభమైంది. ఆ మొట్టమొదటి సంఘమే యెరూషలేము. జెరూషలేం అంటారు. జెరు అంటే పట్టణం, షాలేం అంటే సమాధానం. సమాధానకరమైనటువంటి పట్టణము యెరూషలేము, మొట్టమొదటి సంఘము. ఈ సంఘము 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తే ఏర్పడింది. ఆ సంఘము ఏమైంది ఆ దినాలలో అని మనము గమనిస్తే లేఖనములు ఇక్కడ 9:31లో ఏమైంది మనకు అక్కడ జవాబు దొరుకుతుంది. ఏమైందంట? సంఘము యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఎట్లా క్షేమాభివృద్ధి నొందింది? దేవుని యొక్క అనాదికాల సంకల్పం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం ఏమనింది అక్కడ? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి, భూమిని నిండించుడి. దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఆదిలోనే వ్యక్తులు, కుటుంబాలు, సంఘము భూమిని నిండించాలని
పరిశుద్ధులతో నిండాలని, పరలోకం నిండాలని దేవుని యొక్క అనాది కాల సంకల్పం. దాని కొరకే సంఘం కొరకే ఆయన ప్రాణం పెట్టినాడు. సంఘం కొరకే ఆయన రక్తం కార్చినాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘము అని అంటాడు. సంఘము ఆయనది. ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది. ఆయన తన రక్తము పెట్టి కొన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ సంఘము విస్తరిస్తూ వచ్చింది. ఎట్లా విస్తరిస్తూ వచ్చింది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో మొదటి విస్తరణ ఉంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. నేను రెఫరెన్స్ చెప్పిన వెంటనే తీసి చదవగలిగిన వారు చదవండి. 2:41. ఎట్లా విస్తరించింది సంఘము? కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు దాదాపు గట్టిగా చదవాలి. ఇంచుమించు 3,000 మంది అప్పర్ రూమ్ మేడగదిలో 120 మందితో ఎడతెగక ప్రార్థన చేస్తే యెరూషలేము పట్టణంలో యెరూషలేము సంఘం ఏర్పడింది. 120 మంది ఆరంభమైంది. ఇప్పుడు 2వ అధ్యాయం 41వ వచనానికి వచ్చినప్పుడు ఏమనింది అక్కడ? ఇంచుమించు 3,000 మంది. 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం. అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంచుమించు పురుషుల సంఖ్యనే 5,000 మంది. 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. అనేకులు విశ్వాసులుగా మార్చబడ్డారు. 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు అనేకులు. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం. దేర్ ఈజ్ నో కౌంటబుల్, అన్కౌంటబుల్ అంటే ఇంకా లెక్క పెట్టలేం. 120 మందితో ఆరంభమైన సంఘము 5,000 మంది, అనేకులు, విస్తారంగా. ఇది దేవుడు కోరుకునే అభివృద్ధి. అభివృద్ధిలో క్షేమం ఉండాల. క్షేమము ప్లస్ అభివృద్ధి అంత మాత్రమే కాదు, దానికి ఆనుకొని సమాధానముతో విస్తరించాలనే దేవుడి యొక్క కోరిక. ఆది అపోస్తలుల దినాలలో ఆరంభమైన ఈ సంఘము ఎందుకు అంచెలంచెలుగా విస్తరించింది? ఎందుకు ఫలముతో అభివృద్ధి పొందుతూ వచ్చింది? ఏముంది అక్కడ? ఏమీ లేవు. ఏమీ లేకుండా సంఘం అంతగా ఎందుకు విస్తరించింది? ఏమున్నాయి? 2 మనము ధ్యానం చేయాలంటే నాకు ఇచ్చిన సమయము సరిపోదు. కాబట్టి ఏమీ లేకపోయినా చూద్దాం. ఒకవేళ వీలైతే ఏమి ఉండి విస్తరించినాయి, ఏమీ లేవు వాళ్ళల్లో. ఏమీ లేకపోయినా సంఘము క్షేమముతో కూడిన అభివృద్ధితో కూడిన సమాధానం సంఘంలో ఉంది. ఏమీ లేవు. 4వ అధ్యాయం 13వ వచనం. ఆ సంఘంలో విస్తరిస్తున్న సమాధానం కలిగిన ఆ సంఘంలో ఏమీ లేవు. 4వ అధ్యాయం 13వ వచనం. ఏమీ లేదు వారికి, విద్యలేని పామరులు అయిన సంఘము క్షేమముతో కూడిన అభివృద్ధి సమాధానం ఉంది. ఈరోజు విద్య లేని వారు ఎవరైనా ఉన్నారా సంఘాలలో? కనీసం సంతకము పెట్టే చదువైనా చదువుకుంటారు. సంతకం రాకపోయినా తల్లిదండ్రులను బలవంతాన ఆస్తి గురించో కదా, బంగారు గురించో పిల్లలు సంతకమని నేర్పిస్తారు తల్లిదండ్రులకు. వాళ్ళ ఆస్తి వాళ్ళ పేరు మీద ఉందనుకుని సంతకం పెట్టించి ఆ ఆస్తిని వాళ్ళు రాయిపించుకునే సందర్భంలో సంతకమైన నేర్పిస్తారు. ఈనాడు విద్య లేని పామరులు ఎవరు లేరు సంఘాలలో. 90% చదువుకున్న వారే సంఘాలలో ఉన్నారు. ప్రభు స్తోత్రం. దాన్ని బట్టి దేవుడు మంచిగా ఆశీర్వదించినాడు. ఆనాడు సంఘము క్షేమంతో కూడిన అభివృద్ధి సమాధానం ఉంది. ఏమీ లేకోకుండా అక్కడ సమాధానం ఉందంటే విద్య లేని వారు ఉన్నారు. విద్య లేని పామరులు ఆ సంఘములో ఉన్నా కూడా సంఘము క్షేమము, అభివృద్ధి, సమాధానం ఉంది. ఈనాడు విద్య విస్తారం అయిపోయింది. ఎక్కడ చూసినా బీటెక్, ఎంటెక్, ఎంసీఏ. ప్రభు స్తోత్రం. మనకంటే మన పిల్లలు ఇంకా ఉన్నతమైన విద్యలో ఉండాలని, మనకంటే మన పిల్లలు ఇంకా ఆర్థికంగా అభివృద్ధిలో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఏమీ లేకపోయినా సంఘం విస్తరిస్తూ ఉంది. అక్కడ వారు విద్య లేని పామరులు. 3వ అధ్యాయం 6వ వచనం. 2వది ఏమీ లేదు. 3వ అధ్యాయం 6వ వచనం. ఏమి లేవు. ఆనాడు సంఘంలో ఏమి లేవు. ఈనాడు సంఘంలో వెండి బంగారు లేని వాళ్ళు ఉన్నారా?
ఎక్కడైనా ఫంక్షన్ హాల్కి వెళ్తే తెలిసిపోతుంది, లాకర్కి వెళ్తే తెలిసిపోతుంది కదా. వెండి బంగారు ఉండకూడదని కాదు, కానీ ఏమీ లేవు అక్కడ. పేతురు యోహానులు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అడిగినాడు కదా, ఏమన్నా ఉంటే పోయి. మొత్తం అంతా పేతురు మొత్తం జేబులన్నీ తడువుకున్నాడేమో, ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. కానీ ఏముంది ఆయన దగ్గర? యేసునామం ఉంది. ఈరోజు వెండి బంగారాలు, ఆస్తి పాస్తులు ఎన్నో మూలుగుతూ ఉన్నాయి మనకు, కానీ ఏమీ లేదు మనకు. యేసునామం లేదు మన దగ్గర. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఉండవలసినటువంటి యేసునామం ఉంది, అనవసరమైన వెండి బంగారం వాళ్ళ దగ్గర లేవు. గెటప్ ఫ్రమ్ హియర్ అన్నారు అంతే. ఒకవేళ వాడు లేవకుంటే పిచ్చి కొట్టుడు కొట్టేవాళ్ళేమో అక్కడ ఉన్న వాళ్ళంతా. యేసునామం అని చెప్పినా వాడు లేకోకుండా అక్కడే ఉన్నాడని. ఈనాడు ఉండవలసినవి మనకు ఉండడం లేదు, అనవసరమైనవి మన జేబులో వేసుకొని తిరుగుతూ ఉంటాం. డబ్బులు లేకోకుండా అక్కడికి వెళ్ళిపోయినారు. ప్రియమైన వాళ్ళరా, వెండి బంగారములు వాళ్ళ దగ్గర లేవు, కానీ ఉన్నది యేసునామం ఉంది. ఈరోజు యేసునామము నా అనేక సార్లు ప్రార్థన చేసినావు ఆ వ్యక్తి బాగుపడాలని. పేతురు యేసునామమున వాడిని స్వస్థపరిచినాడు. అదే యేసునామము నువ్వు కలిగి, యేసునామమున నేను ప్రార్థన చేస్తున్నాం, ఆ వ్యక్తి ఐసీలో నుండి రావాలని వచ్చినాడా? ఆ అమ్మాయికి పెళ్లి కావాలని ప్రార్థన చేస్తున్నావు, అయిందా? పిల్లలు కలగాలని ప్రార్థన చేస్తున్నావు, అదే యేసునామము నేను ఉచ్చాటన. కానీ ఎక్కడ ఉంది? దేవునిలో పొరపాటు ఉందా? లేదే. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. పేతురు యేసునామం అన్నాడు, నేను యేసునామం అంటున్నాం. ఎక్కడ చలనం లేదు, దేవునిలో లేదు పొరపాటు, మనలోనే ఉంది. అక్కడ పేతురు దగ్గర అనవసరమైనవి లేవు, మన దగ్గర అనవసరమైనవి ఉన్నాయి. అవసరమైనది పేతురు దగ్గర ఉంది, యేసునామము. ఈనాడు మనకు అవసరమైనది లేదు. అనేక సార్లు అనవసరమైనవన్నీ మనము ఆలోచన చేస్తూ ఉంటాం, అవసరమైన వాటిని పక్కన పెట్టేస్తాం. వారు విద్యలేని పామరులు, విద్య లేదు, సంఘము సమాధానముతో విస్తరిస్తూ ఉంది శాఖోపశాఖలుగా. ఆనాడు వారి దగ్గర డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు, కానీ యేసునామం ఉంది, సంఘము విస్తరిస్తూ వచ్చింది. 4వ అధ్యాయము 18వ వచనం, మత్తయి సువార్త 4:18. ఎవరు వీళ్ళు? జాలర్లు, అంటే సమాజములో విలువలేనటువంటి వారు. జాలర్లు, చేపలు పట్టే వారిని మనం పిలుచుకొని వచ్చి మన డైనింగ్ టేబుల్ పక్కన కూర్చోబెట్టి అన్నం తినిపిస్తామా, రండి అంటామా, వారితో మాట్లాడతామా? వారితో మాట్లాడడానికి ఇష్టపడాం. వారి దగ్గరికి వెళ్ళాలనుకుని మూతి గుడ్డ చుట్టుకొని ఆ స్మెల్ సహించలేం. విలువ లేనటువంటి వారు సమాజంలో, ఎవరు వారితో ఇష్టపడరు. అటువంటి సమాజంలో విలువలేనటువంటి వారు దేవుని మందిరములో విలువలతో కూడుకున్నటువంటి ఆత్మీయత కలిగి ఉన్న కారణాన్ని బట్టి సంఘము విస్తరిస్తూ వచ్చింది. అక్కడ క్షేమం ఉంది. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి శాఖోపశాఖలుగా విస్తరిస్తూ వచ్చింది. చదువు లేకపోయినా విస్తరణ ఉంది, సమాధానం ఉంది, క్షేమం ఉంది. డబ్బులు వెండి బంగారం లేకపోయినప్పటికీ క్షేమం ఉంది, సమాధానం ఉంది. సమాజంలో విలువ లేదు. ఈనాడు మన చదువును బట్టి సమాజంలో విలువ దొరుకుతుంది. మనం చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి గులాములు సలాములు మనకు సొంతమవుతూ ఉన్నాయి. మనకున్న ఇంటిని బట్టి సమాజంలో మనకు విలువ ఉంటుంది. మనం ధరించుకున్న బట్టలను బట్టి, మనం వేసుకున్న నగలను బట్టి సమాజంలో విలువ 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 మంచిదే. దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు. ఒక విలువైన దానిగా, ఒక విలువైన వాడివిగా, ఒక విలువైన కుటుంబంగా నువ్వు ఉండాలా, మంచిదే. దాన్ని బట్టి ప్రభువును స్తుతించు. కానీ దాన్ని బట్టి ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాం? సమాజంలో విలువలేనటువంటి వారు ఉన్న సంఘములో విస్తరణ, క్షేమము, అభివృద్ధి కూడినటువంటి పరిస్థితులు. 2వ అధ్యాయము 46వ వచనం, అపోస్తుల కార్యములు 2:46. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు. ఇంటింట సంఘం ఉంది, ప్రతి ఇల్లు ఒక సంఘముగా. ఇటువంటి దేవాలయాలు వాళ్ళకి లేవు.
ఇటువంటి మందిరాలు లేవు, ఇటువంటి ఫ్యాన్లు లేవు, ఇటువంటి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వాతావరణము ఏ కోశాన లేదు. ఆ కారణాన్ని బట్టి ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు. ఏ ఇంట్లో కూడుకుంటారో ఆ ఇల్లు ఆ దినానికి ఒక సంఘముగా వారుంది. ఇటువంటి స్లాబు, ఇటువంటి మైక్ సెట్లు, ఇటువంటి ఇంటర్నెట్, ఇటువంటి టెక్నాలజీ ఏమాత్రం ఏ కోశాన వాళ్ళ కళ ఎదుట లేదు. కానీ సంఘము ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ సమాధానం ఉంది. ఏ ఇంట్లో కూడుకుంటారో అక్కడ క్షేమముతో కూడినటువంటి అభివృద్ధి ఉంది. ఇటువంటి మందిరాలు లేరు, అయినా కూడా వాళ్ళ హృదయాలలో వారు కూడుకున్న స్థలములో సమాధానంతో కూడుకున్న క్షేమము ఉంటూ వచ్చింది. 4వ అధ్యాయము 1-3 వచనాలు. అపోస్తలుల కార్యములు 4:1-3 వచనాలు. ఆనాడు వీరికి క్రైస్తవులని వీరిని తీసుకొని పోయి శ్రమ పెడతా ఉన్నప్పుడు మత పెద్దల సపోర్టు వారికి లేదు. ఏదైనా క్రైస్తవుల మీద దండెత్తినప్పుడు ఎన్నో క్రైస్తవ డెనామినేషన్లు, ఏ డెనామినేషన్ అయినా పర్వాలే, అనేక సార్లు ప్లకార్డులు పట్టుకొని క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడిని నిరసిస్తూ అనేక మంది పెద్దలు, మత పెద్దలు సహాయము ఈనాడు ఉంది, ఆనాడు లేదు. అయినా వారి హృదయంలో సమాధానంతో కూడిన ఆనందం దోబుచులాడుతూ ఉంది. ఈనాడు ఎక్కడ చూసినా సపోర్ట్ ఉంది. ఒక క్రైస్తవుని మీద, ఒక క్రైస్తవ సమాజం మీద, ఒక క్రైస్తవ సంఘం మీద ఏదైనా దాడి జరిగితే క్రైస్తవులంతా ఏకమై మూకుముడిగా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఈనాడు ఉంది, ఆనాడు వారికి ఏ కోశాన లేదు. 12వ అధ్యాయము 1-3 వచనాలు. అపోస్తలుల కార్యములు 12:1-3 వచనాలు. దాదాపు అదే కాలం ముందు రాజు అయిన హేరోదు సంఘపు వాళ్ళు కొందరిని బాధ పెట్టుచు రాజు సహితము వారి పక్షాన లేడు. రాజుల సహాయం కూడా వారికి లేదు. అంటే గవర్నమెంట్ సపోర్ట్ వారికి లేదు. ఈనాడు గవర్నమెంట్లో ఎన్నో జీవోలు తయారైపోయినాయి. ప్రియమైన వారులారా, ఇంతగా ఇన్ని వారికి ఏ కోశాన లేకపోయినప్పటికీ ఆ సంఘము క్షేమముతో కూడిన అభివృద్ధి, సమాధానము కలుగుతూ వచ్చింది. ఈనాడు ఏమీ లేకపోయినా అంతగా సంఘము క్షేమాభివృద్ధి నొందింది. ఏమి ఉండి ఈనాడు నువ్వు నేను కూడుకునే సంఘములో క్షేమముతో కూడిన అభివృద్ధి, క్షేమముతో కూడిన సమాధానము ఉన్నాయా పరీక్షించుకోవలసినటువంటి సందర్భం. ఇన్ని లేవు. ఏమి లేవు? చదువు లేదు. ఏమి లేవు? వెండి బంగారాలు డబ్బులు లేవు. ఏమి లేవు? సమాజంలో విలువ లేదు. ఏమి లేదు? మత పెద్దల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు. అయినా ఇంటింట మందిరాలు లేవు, ఇంటింట కూడుకునేవారు. అయినా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంచెలంచెలుగా సమాధానము కలిగి విస్తరిస్తూ వచ్చింది. 120 మందితో ఆరంభమైన సంఘం 5,000 మంది, అనేకులు విస్తారం. ఇవి లేవు. ఏమున్నాయి? ఇప్పుడు ఇవన్నీ లేవు. వారికి ఏమీ లేవో అవన్నీ మనకున్నాయి ఈ దినాలలో. ఎస్ ఆర్ నో? చెప్పరు? వారికి ఏమీ లేవో అవన్నీ మనకున్నాయి. ఇప్పుడు వారికి ఏమున్నాయి చూద్దాం. 4వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనం. ఏమున్నాయి ఆ సంఘములో? ఎందుకు ఆ సంఘం అంతగా క్షేమాభివృద్ధి నొందింది, సమాధానము కలిగి ఉంది? వీరందరూ వాళ్ళల్లో మొట్టమొదటిగా ఏముంది అంటే ఏక మనస్సు, యూనిటీ. ఏక మనస్సు ఉన్న కారణాన్ని బట్టి ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉంది. ఈనాడు ఏక మనస్సు ఉందా? నీకు వ్యక్తిగతంగా ఏక మనస్సు ఉందా? కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు, 4 ఏక మనస్సు ఉందా? సంఘములో సార్వత్రికంగా నువ్వు పనిచేసే చోట, చదువుకునే చోట ఇతరులతో ఐకమత్యంగా ఉన్నామా? ఏక మనస్సు ఉందా? మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఏక మనస్సు ఉండదు. అదేంటి వ్యక్తిగతంగా ఏక మనస్సు?
అర్థం కావాలంటే నేను చెప్తా. 7 గంటలకు బైబిల్ స్టడీ, 6:50 ఉంటుంది, ఒక మనసు అంటుంది రక్షణ పొందినావు, దేవుని బిడ్డవు, నీ కొరకే ప్రాణం పెట్టినాడు, నీ ఇంటి పక్కన దేవుడు మందిరం ఉంచినాడు, 10 నిమిషాలు ముందు వెళ్ళు, ఏం కాదు. 7 అయింది, వెళ్ళు, ఒక మనసు ఉంటుంది. ఇంకొక మనసు ఏమంటుంది, చూడు కొద్దిసేపు సెల్ ఫోను బర్ర అంటుంది, వాట్సాప్ చూసుకో, ఫేస్బుక్లో లైక్స్ ఎన్ని వచ్చినాయో చూడు, ట్విట్టర్ చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు. వాళ్ళకేం పని ఉండదు, ముచ్చటకు 3 పాటలు పాడతారు. నువ్వు 7:30కు పోవచ్చు, వర్తమానంకి వినొచ్చు. నీ ఖాళీ సీట్, నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో ఆ సీటు అక్కడే ఉంటుంది, నీ చైర్ ఖాళీగా ఉంటుంది. నువ్వు 7:30కు 7:40కి పోయినా కూడా నీకేం ఆబ్సెంట్ వేయరు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ఇంకొక మనసు ఉంటుంది. ఇంకొక మనసు, నీకు బుద్ధి ఉందా, ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినావా, స్కూల్కి ఎప్పుడు వెళ్ళినావా, లేటుకి వెళ్ళినావా, లేదే 10 నిమిషాల ముందు వెళ్ళినావు కదా, జీతం కట్ అవుతుందని, మరి మందిరానికి ఆలస్యంగా వెళ్తావా, కాదు సుమి వెళ్ళు. ఒక మనసు ఏమో వెళ్ళు, ఇంకొక మనసు ఆగు, కొద్దిసేపు చూసుకో, పేపర్ చూడు, పొద్దున్నుండి చూడలే, ఒకసారి న్యూస్ విను. వ్యక్తిగతంగా మనకు ఏక మనస్సు లేదు, లోపట గందరగోళం. అందుకే నువ్వు ఉంటే చల్లగానన్న ఉండు, వెచ్చగానన్న ఉండు. ఏమంటాడు సంఘముతో ఆయన ప్రకటన గ్రంథంలో, నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాడంట. ఉమ్మి పనికిరాదు కాబట్టి, మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని ఉమ్మి వేస్తాం. ఉమ్మి మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని బయట వేస్తాం. ఉమ్మి వేసిన తర్వాత మళ్ళీ చూస్తాము వాటి వైపు చూడం. నిన్ను నన్ను దేవుడు ఉమ్మి వేస్తాడంటే అనవసరమైన వాడవు నీవు, అనవసరమైన దానవు నీవు అని దేవుడు తన నోటు నుండి, తన సన్నిధి నుండి నిన్ను ఉమ్మి వేయక మునిపే టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. ఒక తీర్మానం చేసుకో. ఉంటే అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. 2 పడవల మీద 2 కాళ్ళు పెట్టి ఎంతసేపు ప్రయాణం చేస్తావు, మునిగిపోతావు, అడుక్కెళ్ళిపోతావు. తప్పించేవాడు ఒక్కడు ఉండడు సుమి. అనేకసార్లు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. రాహాబు వేశ్య, ఎరుకో పట్టణంలో పేరెన్నికగన్న వేశ్య ఎక్కడుంది, విశ్వాస వీరుల చరిత్రలో వ్రాయబడింది. వేశ్య అయినను పరలోకం పోతుందేమో కానీ వేషధారులు నో, ఇట్స్ నెవర్, వాళ్ళే లేరు. జాగ్రత్తగా అడిగి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మనము జీవించుదము గాక. అనేకసార్లు వ్యక్తిగతంగా లోపల గడిబిడికి గురవుతూ ఉంటాం. ఏక మనస్సు అనేది ప్రాముఖ్యమైనది. కుటుంబాలలో ఏక మనస్సు, 120 మందికి ఏక మనస్సు ఉందండి. అక్కడ ఒకరు ఆమెన్, ఒకరు ఏదన్నా అంటే అందరు దానికి ఓకే అంటున్నారు. ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తి క్షేమముతో కూడిన అభివృద్ధితో సమాధానం కలిగి ఉంటాడు. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్త పిల్లలు ఏక మనస్సు కలిగి ఐకమత్యతతో ఉంటుందో ఆ కుటుంబము 128వ కీర్తన కుటుంబం మాదిరిగా వారు వాళ్ళ పిల్లలు అభివృద్ధిలో ఉంటారు, సమాధానం ఉంటుంది. ఎక్కడైతే ఐకమత్యత ఉంటుందో ఆ సంఘము యెరూషలేము సంఘం వల్లే సమాధానము కలిగి అభివృద్ధి పొందుతుంది. ఈనాడు యూనిటీని దెబ్బతీయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చెన్నై పట్టణంలో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, 2 ప్రాణ స్నేహితులు, 2 థిక్ ఫ్రెండ్షిప్. ఒకే స్కూల్లో చదివినారు, ఒకే కాలేజీలో చదువుతూ ఉన్నారు. 2 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసినారు. ఒకడికి వచ్చింది, ఒకడికి రాలే, వాడు పోలే. మళ్ళీ రాసినాడు, 2కి వచ్చింది. 2 ఒకే కాలేజీకి అప్లై చేసినారు. ఒకనికి వచ్చింది, ఒకనికి రాలే. వచ్చినవాడు పోలే, వానికి రాలేదని సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ అప్లై చేసినారు. 2 మంచి విశ్వాసులు, 2కి వచ్చింది. చదువుకున్నారు, బీటెక్ అయిపోయింది. 2 ఒక కంపెనీకి అప్లై చేసినాడు. అక్కడ కూడా ఒకనికి వచ్చింది, ఒకనికి రాలే. వచ్చినవాడు పోలే. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత థిక్ ఫ్రెండ్షిప్. రాలేదు కాబట్టి ఇంకొక కంపెనీకి అప్లై చేసినారు 2. అప్పుడు 2కి వచ్చింది, 2 పోయినారు. నమ్మండి, అక్క చెల్లెలను 2 పెళ్లి చేసుకున్నారు. అంటే ఒకే ఇంట్లో అల్లులుగా తయారైపోయినారు. అంత థిక్ ఫ్రెండ్షిప్ వారిది. ఒకే ఇంట్లో నుండి పక్క ఇంట్లో సంసారం పెట్టినారు. 2 ఒకే స్కూటర్లో, ఒక వారం వీడి స్కూటర్ వాడతాడు, ఒక వారం వాడి స్కూటర్ వాడతాడు. 2 పోతారు అదే ఆఫీస్లో. అందరూ 1:30-2 గంటల వరకు భోజనం చేస్తే క్యాంటీన్లో వీళ్ళిద్దరూ అటు దూరంగా పోయి ఒక అరుగు మీద కూర్చుని 2 తెచ్చింది పంచుకొని తినేవారు. వారిద్దరూ అంత థిక్ ఫ్రెండ్షిప్గా ఉంటే వీళ్ళు సహించలే అన్యులు. వారిద్దరిని విడదీయాలని చాలా ప్రయత్నం చేసినారు, ఎవరి చేత కాలే. ఒకడు పందెం కాసినాడు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, వారం రోజులలో వాళ్ళిద్దరిని నేను విడదీస్తా.
వాళ్ళిద్దరిని విడదీస్తా. వాళ్ళు అన్నారు, తల కింద పెట్టి కాలు పైన పెట్టి తపస్సు చేసిన వాళ్ళని విడదీలేవరా, మేము చాలా ప్రయత్నం చేసినాం, మా చేత కాలే. లేదు నాకు పందెం కాయండి, ఒక్క వారం రోజులు విడదీస్తా. పందెం కాల్చిన 5 రోజులు అయిపోయింది. 6వ రోజు అన్నారు కదా, ఒరే నువ్వు ఓడిపోయినావు, నువ్వు ఒప్పుకో, 5 రోజులు అయిపోయినాయి, నువ్వు విడిదిలేకపోయినావు అంటే ఈ రోజు నేను విడదీస్తున్నాను రా అన్నాడు. వాళ్ళిద్దరు భోంచేసి చేతులు కడుక్కొని యాపిల్ పండు తింటూ ఉంటే వీడు వెళ్ళినాడు. వీడు వెళ్ళి వాళ్ళిద్దరు నుంటే ఒరే ఇట్రా అన్నారు. వాళ్ళిద్దరు లేచి వస్తున్నారు. నాట్ యూ, నువ్వు కాదు, నువ్వు రా అన్నాడు. ఒక్కరిని పిలుచుకొని పోయినారు. అంత దూరం పోయి భుజాన మీద చేసుకొని వాడిని పిలుచుకొని పోతూ పోతూ ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్లు రోలులో వేసి రోకటితో దంచితే ఏమవుతాయరా అన్నాడు. మరి పిచ్చోడివరా నువ్వు, చిన్న పిల్లలకు తెలిసాయి, ఒడ్లను దంచితే బియ్యం అవుతాయి అన్నాడు. నౌ యూ కెన్ గో అన్నాడు. వాడు వచ్చినాడు. వాడు వస్తే వాడు దూరం నుండి వచ్చినప్పుడు వాడి ఫ్రెండ్ అడిగినాడు కదా, ఒరే భుజం మీద చేసుకొని వాడు అంత దూరం తీసుకుపోయినాడు, ఏం చెప్పినాడు రా నీకు అంటే అన్నాడు కదా. వాడు పిచ్చోడు రా వాడు, ఒడ్లు దంచితే ఏమవుతాయి అన్నాడు, నేను బియ్యం అవుతాయన్నా. నౌ యూ కెన్ గో అన్నాడు. నేను వచ్చిన రేయ్ వాడు అది కాదు చెప్పింది, వాడు అంత దూరం తీసుకుపోయి నా గురించి నీకేదో చెప్పినాడు. లేదురా వాడు చెప్పింది ఇదే, నేను చెప్పింది ఇదే అంటే కాదు, నా గురించి వాడు ఏదో కానిది నీకు చెప్పినాడు, నువ్వు నా దాచిపెడుతు. ఒరే ఆ రోజు నీకు కాలేజీలో సీట్ రాలే, నేను పోయినానరా, నేను పోలే. నీకు ఆ రోజు ఉద్యోగం వచ్చింది ఆఫీసులో, నువ్వు పోయినావరా, నువ్వు పోలే. ఇంత ప్రాణ స్నేహితులం రా, ఒక చిన్న విషయానికి నాకు దాచిపెడతావా? ఒరే ఇదేరా వాడు చెప్పింది, ఇదే నేను చెప్పింది. కాదురా నువ్వు దాచిపెడుతున్నావు. లేదురా నేను దాచిపెట్టలేదు, నేను నిజమే చెప్తా. లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అప్పటి వరకు ఉన్న ఆ క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయినారండి. జరిగిన సంఘటన ఇది. చిన్న విషయానికి తీసినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఐకమత్యంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. నీవు ఒంటరిగా నీవు వ్యక్తిగతంగా ఐకమత్యత ఉండడం దేవుడు వాడికి ఇష్టం ఉండదు. నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీ పిల్లలతో కలిసి కుటుంబంలో సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. సంఘము సమాధానముగా క్షమాభివృద్ధి నొందుతూ ఉంటే వాడు ఓర్చుకోడు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని ఎవరు? సొలొమోను. సామెతలు రాసినాడు కదా. చివరికి 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, మానవ హృదయానికి గోచరము కానివి ఎవరికి అంతు పట్టనివి 4 విషయాలు చెప్పినాడు. 4 విషయాలు 30వ అధ్యాయంలో. మొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఎవరికి తెలియదు, నోబడి నోస్. బయట పక్షులు పోతూ ఉంటే వాడికి మనం ఏమన్నా సిమెంట్ రోడ్ వేసినామా? చెప్పరు, వేసినామన్నా అది ఎటు పోతుందో పోతూ ఉంటుంది, జాడ లేకోకుండా వెళ్ళిపోతాం. రెండవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ. ఎవరికి తెలియదు, అది జాడ పోతుంది, దానికి జాడ తెలియదు. మూడవది కన్యకతో పురుషుని జాడ. కన్యక సంఘము, పురుషుడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభువు కన్యకైన సంఘమును మధ్యాకాశములో కడుబూర మురగినప్పుడు తీసుకుపోయే ఆ సమయము నోబడి నోస్. ప్రభు రెండవ రాకడ 2 భాగాలు ఉంటుంది. రెండవ రాకడ ఒకటి దొంగ వలె వస్తాడు మధ్యాకాశంలో, దూతలకు కుమారునికి ఎవరికి తెలియదు. మధ్యాకాశంలో కడబూర మ్రోగుతుంది, ఎత్తబడిన సిద్ధపడిన సంఘము రెప్పపాటున వెళ్ళిపోతారు. 7 సంవత్సరములు అక్కడ సంఘముతో దేవుడు ఉంటాడు. విడవబడిన వారికి 3.5 సంవత్సరములు శ్రమలు, 3.5 సంవత్సరములు మహాశ్రమలు తట్టుకోలేరు విడవబడిన వారికి. 7 సంవత్సరములు శ్రమలు మహాశ్రమలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరములు ఆ సంఘమును 7 సంవత్సరాల తర్వాత సంఘమును తీసుకొని రాజుగా వస్తాడు. అది 2వ రాకడలోని 2వ భాగం. మనము సంఘముగా 2వ రాకడలోని మొదటి అంకాన్ని ఎదుర్కోవాలా. అంటే రెప్పపాటున ఎత్తబడే సంఘములో కడబూరం మ్రోగినప్పుడు సిద్ధపడిన సంఘములో నీవు, నీ కుటుంబం, నీ సంఘము ఉండాలని దేవుడు కొడతా ఉన్నాడు. 2వ రాకడలోని మొదటి అంకాన్ని మనం ఎదుర్కోవాలా. దొంగ వలె వస్తాడు, అప్పుడు ఎదుర్కోవాలా. దాని కొరకే మన సిద్ధపాటు దేవుడు కొడతా ఉన్నాడు. దాని కొరకే సిద్ధపాటు దేవుడు కొడతా ఉన్నాడు. ఈనాడు అది కన్యకతో పురుషుని జాడ. 4వది చెప్పినాడు. ఏంటది? బండ మీద సర్పము. సర్పం అంటే పాము. ఈ పాము ఈ బండ మీద పోయిందనుకోండి, కనపస్తుందన్న జాడ. అదే మట్టి మీద ఇసుక మీద పోతే చెప్పరు. పాము చూడలేదు మీరు ఎప్పుడు? మీరు హైటెక్ పీపుల్ కదా, పామును చూసిన వాళ్ళు చెప్పండి. మట్టి మీద ఇసుక మీద పోతే పాము జాడ కనపస్తుంది. ఇదే బండ మీద పోతే బండ 16-18
నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, బండ అంటే సంఘం, సర్పం అంటే సైతానుడు. అంటే బండ అన్న సంఘములోనికి శత్రువైన సైతానుడు ఎట్లా వస్తాడో, ఎవరిని అట్లా టచ్ చేసి వాడు మూలను కూర్చొని నవ్వుకుంటుంటాడో ఎవరికి తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. అప్పటి వరకు బాగుంటుంది దేవుని మందిరం, ఆరాధన చేసినారు, పాటలు పాడినారు, బల్లాలో కానుకలు అన్నీ అయిపోయినాయి, బెనడిక్షన్ అయిపోయి ఉంటుంది. పోతున్నప్పుడు ఎవరిలో అట్లా నింటాడు అంతే. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో, ఆ సంఘంలో అలజడి. కారణం, బండ మీదకి వాడు వచ్చినాడు. ఎవరికి తెలియదు, ఇది ఎవరికి తెలియదు. వాడు మహాబలవంతుడు, మహా చమత్కారి. వాడు ఒక్కసారి గురి చూసి వేసినాడా గాలం, పడిపోవాల్సిందే. దేవుని హృదయానుసారుడు దావీదు ఏమైపోయా వాడి చేతిలో? ఏమైపోయినాడండి? నువ్వెంత నేనెంత? వీ హ్యావ్ టు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వాడు దేవుని స్వరం మాదిరే మాట్లాడతాడు. అన్నాడు కదా, మీరు చావనే చావరు, ఇది తింటే దేవతలు అయిపోతారు అన్నాడు. అన్నారు లేదా? మానవులు మొట్టమొదటి ఆయన స్వరూపంలో తయారు చేసుకున్న ఏమైపోయారు? ఆజ్ఞ అతిక్రమించలేదా? నువ్వు నేనెంత? మహానుభావులే. ధీరుడు విజయశాలి, నాజీరు చేయబడిన సంసోను వదిలిపెట్టినాడు వాడు? వదిలిపెట్టలే. నువ్వు నేనెంత? యేసు ప్రభువునే శోధించినాడు వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వాడిని మనం ఎదుర్కోలేం. మనకు శక్తి లేదు వాడిని ఎదుర్కోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నీ పునరుత్థాన శక్తి నాకివ్వు. మన పక్షమున వాడితో పోరాడి దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అనేక సార్లు వ్యక్తిగతంగా, కుటుంబాలలో, స్థానికంగా, సార్వత్రికంగా ఐకమత్యతను దొంగలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆనాడు సంఘం ఎందుకు విస్తరిస్తూ వచ్చింది, ఎందుకు క్షేమం ఉంది, ఎందుకు సమాధానం ఉంది, ఎందుకు అభివృద్ధి ఉంది యెరూషలేము సంఘంలో అంటే, అక్కడ 120 మంది ఏక మనస్సుతో అక్కడ కూడుకున్నారు. మొట్టమొదటిది. రెండవది ఏముంది అక్కడ? ప్రార్థన ఉంది. ఎట్లా ఉంది ప్రార్థన? ఎట్లా ఉంది? 1:14 ఎడతెగక ఉంది. అలాగైతే ఎడతెగక ప్రార్థన ఉందా? వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామా? కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, నైటు పూట ఉన్నాయి, ప్రభు స్తోత్రం. కానీ ఉదయకాలం ఉందా? ఉదయకాలమున నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, నీ పిల్లలు ఉదయకాలం లేచి కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా? ఈ దినాలలో వీఆర్ వెరీ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్. సొంత పనులు నిమగ్నమై ఉన్నాం. ఉదయకాలంలో కుటుంబ ప్రార్థన లేదు. ఎందుకు లేదక్క? ఎందుకు లేదన్నంటే, ఆ పిల్లోడు లేదన్నా. ఎందుకు లేలా? రాత్రి లేటుగా పడుకున్నాడు పిల్లోడు, లేటుగా పడుకుంది పాప, అందుకు ఉదయకాలం లేపితే లేవలేదని భార్యాభర్తలకు ఉదయకాలం కుటుంబ ప్రార్థన. ఎందుకు లేవలే? రాత్రి లేట్ అయిపోయింది పడుకోవడం. సెల్ ఫోన్లు చూసుకుంటూ, పిచ్చాపాటుగా చాటింగ్లు చేసుకుంటూ. గుర్తుపెట్టుకుందాం, మన పిల్లల భవిష్యత్తు చేతులారా బహుశా మనమే పాడు చేస్తున్నామేమో. ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మొక్కాయి వంగంది మానే వంగదు. అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? లబోదిబోమన్నా పోయేది రాదు. గుర్తుపెట్టుకుందాం, ఏదైనా వస్తువు పోతే పోనీలే, వస్తువు లేకుండా నేను బ్రతుకుతా అనుకుంటాం. సెల్ ఫోన్ పోతే పోనీలు ఇంకోటి కొంటావు, లేకుంటే రిపేర్ చేయించుకుంటావు. వాహనం లేకపోయినా సరే సైకిల్లో నడుచుకుంటూ పోయి ఏదో ఒకటి చేస్తావు. కానీ ఏది పోయినా నువ్వు సంపాదించుకోగలుగుతావేమో, కానీ క్యారెక్టర్ పోతే బజార్లో దొరికే వస్తువు కాదది. బహుశా క్యారెక్టర్ లోపిస్తే నలుగురిలో నవ్వులు పాలైపోతావు, 10 మందిలో పరువు పోతుంది. జాగ్రత్త సుమి. ఉదయకాలం నీ పిల్లలు ఎందుకు కుటుంబ ప్రార్థనలు లేవలేకపోతున్నారంటే, రాత్రి పడుకోవడం లేట్ అయిపోయింది, ఇంటర్నెట్లో తనములుకలైపోయినారు. ఉదయకాలం లేపితే లేదు కాబట్టి బజ్జో నేను లేపుతాను, నేను వాళ్ళు బజ్జో పెడుతున్నావు. అదే స్కూలుకు, కాలేజీకి, ఆఫీస్కు పోకోకుంటే పడుకోమ్మా రేపు బోధులు అంటామా? చెప్పండి తల్లిదండ్రులారా, ఏమంటున్నాం? చెప్పరు. నిజాలు మాట్లాడదాం. పిల్లలు ఉదయకాలంలో ఫ్యామిలీ ప్రేయర్కు లేపుతుంటే లేగడంలే, అయినా కూడా ఊరుకున్నాం తల్లిదండ్రులుగా, ఉండనీళ్ళే పడుకోనీళ్ళని. ఎగ్జామ్ ఉంది ఆ రోజు, నువ్వు లేపుతున్నావు, లేగలే, పడుకోబెడతామా? ఏం చేస్తాం?
నీళ్లు జల్లో లేకుంటే 100 రూపాయలు ఇచ్చో ఆ మాట ఈ మాట చెప్పి లేరా స్వామి పో, ఎగ్జామ్ ఉంది, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఆఫీస్ ఉంది, లే అని ఆ మాట ఈ మాట చెప్పి పంపిస్తున్నావు. అదే ఫ్యామిలీ ప్రేయర్కు అంటే ప్రార్థన నీకు అంత సులువు అయిపోయిందా? కుటుంబ ప్రార్థన కంటే ఎక్కువ అయిపోయిందా నీకు కాలేజీ, స్కూలు, మీ పిల్లల విషయంలో? ఎక్కడున్నాం మనం? దేనికి మనం రక్షించినాడు? వాళ్ళని రక్షించలేదే. మహాపండితులు ఉన్నారు బయట, మహాపండితులు ఉన్నారు. 40 రోజులు ఎంగిలి మెంగుకొని ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు. వస్త్రాలు ధరించి నెత్తి మీద బరువు పెట్టుకొని కొండలు గుట్టలు ఎక్కుతూ ఉన్నారు. కానుకలు ఏమేమో తెలియని దేవునికి భక్తి వైరాగ్యంలో ఉన్నవారు ఎంతోమంది. వారిని దేవుడు వాడుకోలేదే, వారు రక్షించలేదే. నేను రక్షించినాడు ఎందుకు? నేను నమ్మినాడు ఆయన. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటావని, నువ్వు ఆయన కొరకు ఏదో ప్రయాసపడతావని నిన్ను నన్ను నమ్మిని రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు. సంఘం, సహవాసం, దైవజనం, దైవగ్రంథాన్ని దినదినం ఆత్మీయంగా మనల్ని పోషిస్తూ ఉన్నారు తన రాజ్యం కొరకై పరిశుద్ధులముగా ఉండాలని. ఎన్ని వనరులు దేవుడు మనకి ఇచ్చినాడు. వ్యక్తిగతంగా ప్రార్థనలో లోపం ఉంది, కుటుంబ ప్రార్థనలు లేవు. ప్రకటింపబడిన సంఘంలో ప్రకటింపబడిన అన్ని కూడికలకు రాము. ప్రభు స్తోత్రం. ఈ సహవాసంలో ఉన్న ప్రార్థనా కూడికలు వేరే సహవాసంలో లేవు అంటే అది శక్తి కాదు. ఎన్ని ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయని, చర్చ్ ప్రేయర్, హాఫ్ నైట్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్, సిస్టర్స్ ప్రేయర్, సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్, రెస్పాన్స్ బ్రదర్స్ ప్రేయర్, మెనీ ప్రేయర్ మీటింగ్స్ ఆర్ దేర్. ప్రకటింపబడిన నేను అబ్రహాం జోసెఫ్ అంకుల్ దగ్గర ఉన్నప్పుడు ప్రార్థనా కూడికకు రాకపోతే పరిచయం ఇచ్చేవాడు కాదు, చెప్పుల స్టాండ్ పరిచయం కూడా ఇచ్చేవాడు కాదు, కంజరు కూడా కొట్టించేవాడు కాదు. అది నేర్చుకున్నాను నేను. కర్నూలు ఉన్నప్పుడు అరవింద్ అంకుల్ కూడా అదే. ప్రార్థన లేకుండా ఆ దినాలలో ఎందుకు సంఘం ఉంది? ఒక మాట ఉంది చూడండి, అపోస్తుల కార్యములు ఎందుకు ఏమి ఉండాలా, 6వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 6:4. అపోస్తుల కార్యములు 6:4 చాలు. ఎడతెక్కకుండము. మొట్టమొదటిగా పరిచర్య ఉందా, ప్రార్థన ఉందా? ఇది బైబిల్ క్రమం. ఇట్ ఇస్ డివైన్ ఆర్డర్. దేవుని క్రమము, బైబిల్ క్రమము, లేఖనం ఏం చెప్తుందంటే ప్రార్థన తర్వాత పరిచర్య. ఈనాడు ప్రార్థనకు రాము, పరిచర్యలో ముందుండాలని. పరిచర్య చేయాల్సిందే, మంచిదే. పరిచారకులు అవసరం, బోధకులు అవసరం, సువార్తికులు అవసరం, సేవకులు అవసరం, పెద్దలు అవసరం, అన్నీ దేవునికి అవసరం. అన్నీ అందరూ దేవునికి అవసరం, దేవుని మందిరంలో అవసరం. కానీ క్రమం ఉంది. ఇట్స్ ఎ ప్రేయర్ హాల్, నాట్ ఎ ఫంక్షన్ హాల్. ప్రార్థనా గృహములో, దేవుని జీవముల దేవుని సంఘములో, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘములో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రియమైన వారులారా, ప్రార్థన అనేది మేము చూసినాం, మేము ఎరిగినాం. ఆ 80s ఒక నలుగురం బేర్షెబాలో నుండి పరిచర్యకు పంపబడుతూ ఉన్నాం. మేము గర్వంగా చెప్పగలుగుతాం. పరిచర్యకు పంపబడుతూ ఉన్నప్పుడు అరవింద్ అంకుల్ 3 రోజుల పరిచర్య కొరకు వచ్చారు. శుక్ర, శని, ఆది. శనివారము నలుగురిని పిలిచినాడు అబ్రహాం జోసెఫ్ అంకుల్. నలుగురిని పిలిచి, అన్న ఇప్పటి వరకు వీరిని పరిశీలన చేసిన. ఏం పరిశీలన చేసినాడు? కొన్ని వారములు చెప్పుల స్టాండ్లో డ్యూటీ వేసినాడు, మమ్మల్ని పరీక్షించినాడు. వంటశాలలో కొన్ని వారాలు. తర్వాత అప్పుడు ఆటోలు లేవు మాకు అక్కడ కడపలో, ఆటోలు లేవు. జటకాలు, రిక్షా బండ్లు ఉండేవి, గుర్రపు జటకాలు, రిక్షా బండ్లు. పెద్దవాళ్ళను ఎక్కడైనా దూరం తీసుకుపోవాలంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు సైకిల్ మీద జార్జ్ అంకుల్ అని ఉండే, ఆయన సైకిల్ మీద వెనకలు కూర్చోబెట్టుకొని 16 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూ పోవాలి ఆదివారం పరిచర్యకు. పోయి పరిచర్య అయిపోయిన తర్వాత ఆ మందిరంలో ఆయనతో పాటు ఏదైనా పెడితే తినాలి. మళ్ళీ అంకుల్ను వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మందిరానికి వచ్చి, అంకుల్ పరిచర్య అయిపోయింది, అంకుల్ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన ప్రార్థన చేయండి. అది పరిచర్య. కొన్ని సంవత్సరములు ఆ పరిచర్యలో మమ్మల్ని కనిపెట్టినారు. తర్వాత ఆయన ఇప్పుడు వాక్య పరిచర్యకు పంపిస్తున్నాం అన్న, ప్రార్థన చేయండి. నేను 4 నిలబడ్డాం. చల్లపల్లిలో దేవసేవకుడు నాగిరెడ్డి, నాకు బాగా గుర్తు, మేమంతా అప్పుడు అక్కడ ఉన్నాం. నాగిరెడ్డి కూడా నాతో పాటు ఉన్నాడు. ఆయన ప్రభునందును నిద్రించినాడు, నతానియల్, చల్లపల్లిలో ఉంటూ ఆయన కూడా ఉన్నాడు. మేము 4 ప్రార్థన చేసి పంపిస్తుంటే, రేయ్ కమ్ అన్నాడు మళ్ళీ అబ్రహాం జోసెఫ్ అంకుల్. రేయ్ అనేవాడు, పేరు పిలిచి, పేరు తెలుసు ఆయన, మేము చదువుకున్న చదువులు తెలుసు, ఆయన రేయ్ అనేవాడు. వచ్చి మళ్ళీ నిలబడ్డాం. మేము నిలబడితే మేము వేసుకున్న ప్యాంట్లు మోకాళ్ళ వరకు పైకి ఎత్తమన్నాడు. మోకాళ్ళ వరకు పైకి ఎత్తినాం. అప్పుడు మా ప్రార్థన జీవితాన్ని చూసినాడు.
ఒక కాలు ఇట్లా పెట్టుకొని మేము ప్రార్థనలో గడిపేవాళ్ళం. అప్పుడు మా పాదముల పైన నల్లటి మచ్చలు చూసినారు. నౌ యూ కెన్ గో అన్నాడు. అప్పుడు కొన్ని సంవత్సరముల పరిశీలన అనంతరం పరిచర్య మాకు అప్పచెప్పబడింది. మోషే జీవితము 120 సంవత్సరములు, 40 సంవత్సరములు ఫరో రాజగృహములో విస్తారమైన సంపద, అన్నీ. పరమ పండితుడు, ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలో ప్రావీణ్యుడు. 40 సంవత్సరములు తర్వాత 40 సంవత్సరములు ఇత్రో తన మామ మందను అరణ్యములో మేపునాడు. ఇప్పుడు 80వ సంవత్సరం అయిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ప్రజలను అప్పచెప్పినాడు. అంటే ఐగుప్తులో ధనము ఆశ చూపించి పరీక్షించినాడు, సింహాసనము చూపించి పరీక్షించినాడు దేవుడు. తర్వాత అరణ్యములో 40 సంవత్సరములు పరీక్షించినాడు. ఇప్పుడు ఆ పరీక్షలన్నిటిలో నెగ్గినాడు మోషే. ఆ కారణాన అయ్యా మోషే చాలు, మీ మామ అప్పచెప్పిన ఈ మందను నమ్మకముతో నువ్వు మేపినావు. ఆ కారణాన్ని బట్టి నువ్వు ఇప్పుడు మేపవలసింది మందను కాదు, నా ప్రజలను నువ్వు కాయాలా. కమ్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు రా. తన ప్రజలను అప్పుడు అప్పచెప్పినాడు. 40 సంవత్సరంలో సుదీర్ఘ పరిశీలన అనంతరం నాయకత్వము. గొర్రెల దొడ్డిలో ఉన్నాడు దావీదు. గొర్రెల దొడ్డిలో అన్నలు సౌలు సైన్యంలో ఉన్నారు. గొర్రెల దొడ్డిలో చూసినాడు. ఎండకి ఎండుతూ ఉన్నాడు, గాలికి విరవబడుతూ ఉన్నాడు, వర్షానికి తడుస్తూ ఉన్నాడు, చలికి వణుకుతూ ఉన్నాడు. పైనుండి చూసినాడు, ఆ యవనస్తుని చూసినాడు. అబ్బా, తన తండ్రి అప్పచెప్పిన మందను ఎంతగా కాస్తున్నాడండి నిద్రపోకోకుండా. దావీదు సాక్ష్యం కదా. ఒకరోజు నా తండ్రి మందని మేపుతుంటే ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఒకరోజు సింహం వచ్చింది, వాటి చేతిలో నా మందని నేను కాపాడుకుంటా. భేష్, నీ తండ్రి అప్పచెప్పిన మందను నువ్వు ఇంతగా కాపాడుతున్నావు, పరలోకపు తండ్రిగా నా ప్రజల మీద నేను సింహాసనం ఎక్కిస్తా, రా. నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సిన, అరణ్యంలో సింహాసనం ఉంది. అనేక సంవత్సరముల సుదీర్ఘ పరిశీలన అనంతరం మోషే నాయకుడైపోయినాడు. అనేక సంవత్సరముల పరిశీలన అనంతరం ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు అందలం ఎక్కించినాడు దేవుడు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుని పరీక్షకు నువ్వు లోను కావాలా. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలు నువ్వు అణిగిమణిగి ఉండాలా. ఊరికే రాదు. మోషే ఊరికే దేవుని ఇల్లంతా నమ్మకమైన వాడు కాలే. అనేక పరిశీలన 40 సంవత్సరములు రాజు ఇంట్లో పెట్టి పరిశీలన, నెగ్గినాడు అక్కడ. అందుకే అంటాడు కదా 11వ అధ్యాయంలో ఏమంటాడు మోషే గురించి? ఏమంటాడు? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించటము, శ్రమ అనుభవించటము మేలు. ఐగుప్తులు అన్నీ ఉన్నాయి, సకల విద్యలో ప్రావీణ్యుడు. ఫరో తర్వాత రాజవైభవం ఆయనకు ఎదురు చూస్తూ ఉంది. కానీ వద్దన్నాడు. ఒకవైపు ఇదంతా ఉంది, ఒకవైపు నా ప్రజలు ఉన్నారు. ఎక్కడ పోతావు మోషే అంటే ప్రజల వైపు చూపించినాడు. ఇక్కడ వెళ్తా అంటాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, మోషే నా ప్రజలతో నువ్వు వెళ్తే వారు రాళ్ళు పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు, వెళ్తావా? వెళ్తా అన్నాడు. ఇక్కడ ఉండు, ఇక్కడ ఏముంది? ఫరో తర్వాత రాజవైభవం నీకే, సింహాసనం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ ఐగుప్తులో. ఇక్కడ ఉంటావా? నా ప్రజలతో పోతావా? వద్దు ప్రభు. ఇవన్నీ నెగ్గినాడండి. ఆ దేవుడు పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణుడైపోయినాడు, టాప్ ర్యాంకర్. అందుకే దేవుడే సాక్ష్యం ఇస్తా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇటువంటి నమ్మకమైన వాడు గోజారినాడు. ఏమన్నాడు? నేను కూడా వస్తా కానానుకు, నేను కూడా కానానుకు వస్తా. ఏమన్నాడు దేవుడు? రావద్దు. ఎందుకు ప్రభువా? నీ నోరు సరిగా లేదు. చూడు, అంత నమ్మకంగా ఉన్నాడు. ఒక్క మాటతో కానాను పోగొట్టుకున్నాడండి. ఈనాడు ఎన్ని మాటలు మాట్లాడతావు నువ్వు? ఎన్నిసార్లు ఎంతమందిని మాట్లాడినావు? నువ్వు పరమ కానానుకు పోవాలంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలా? అంత నమ్మకమైన వాడు. దేవుని ప్రజలు కొట్టుతా ఉన్నప్పుడు దేవుని కొరకే దేవుని ప్రజలను సహించిన వాడు గోజారినాడు. లేదు, నువ్వు చూడు కానీ ప్రవేశించలేవు. కారణం, నీ నోరు నువ్వు అదుపులో పెట్టలేకపోయినావు. ద్రోహులారా నీ శపించినావు. ఏమైపోయినారు? కూషు దేశస్తుని పెళ్లి చేసుకున్నాడు మోషే. కూషు దేశస్తురాలను, నీకు కూడా అమ్మాయిని చేసుకుంటే అహరోను మీరేమేమైనారు? నోడుకు అదుపు లేకోకుండా
అనుకున్న గుసగుసలు అన్నారు. ఏమైపోయింది మిరియామమ్మ? అనుకోబాకు. దేవుని ప్రజలను వాళ్ళు లేరులే, నేను ఏదైనా మాట్లాడగలుగుతాను, నరం లేని నాలుగు అదిరెదిరి పడుతుంది, వీళ్ళు లేరులే, మూడో వ్యక్తి లేనప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఒక్క మాట కానాను నుండి వేరు చేసింది మోషేను. నమ్మకమైన వాడే, దేవుని సేవకుడే, అటువంటి ధీరుడు లేడండి. కానీ పోగొట్టుకున్నాడు. ఈనాడు దేవుని తీర్పులు న్యాయమైనవి, ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పులు న్యాయంగా ఉంటాయి. మోషేనే వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? మన గురి గమ్యం ఏంటి? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకం వెళ్ళాలని. మోషే వెళ్ళినాడా? వెళ్ళలేకపోయినాడే. మరి నా సంగతి ఏంటి? ఒక్క మాటకి వెళ్ళలేకపోయినాడు. ఉదయకాలం లేచినప్పుడు రాత్రి పడుకునే వరకు మూడో వ్యక్తి గురించి ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాం, ఎన్ని తలంపులు తలంచింటాం ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబం గురించి. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప పరలోకము. రక్షణ ఉచితం. ఎప్పుడు గుండె మీద రాసి పెట్టుకోండి, ఎప్పుడు మీ గుండెలలో మెదలాలా, రక్షణ అన్నది ఉచితం. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి వచ్చిన ఉచితమైన వరం. యేసుక్రీస్తు శిలువలో త్యాగమైపోయి నీకు ఉచితమైన రక్షణ ఇచ్చినాడు. కానీ పరలోకం ఉచితం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రక్షణ ఉచితం, పరలోకం కాదు ఉచితం. పరలోకము కొరకే త్యాగపూరితమైన క్రైస్తవ జీవితము నీవు నేను జీవించాలా. క్రీస్తు వలె పరిశుద్ధతలోనికి మార్చబడాలా. అదే రూపాంతరపు అనుభవం అంటారండి. రూపాంతరపు అనుభవం. పరిశుద్ధత, పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలా. రూపాంతరపు అనుభవం అంటే నేను చెప్తా మీకు అర్థం కావాలంటే, సీతాకోక చిలుక చూసింటారు. సీతాకోక చిలుక చూస్తే పిల్లలు దాన్ని పట్టుకోవాలనుకుని కలర్ఫుల్గా ఉంటుంది. ఆ సీతాకోక చిలుక కొన్ని రోజులు ఎవరికి తెలియకుండా రహస్యంగా ముందు ఎట్లుంది, అది గొంగలి పురుగుగా ఉంటుంది. గొంగలి పురుగు చూస్తే ఒళ్ళు జలదరిస్తూ అమ్మో అంటాం. అటువంటి గొంగలి పురుగు కొన్ని రోజులు అనంతరం సీతాకొక చిలుకగా మారుతుంది. అది రూపాంతరం, అది మారు మనస్సు అనుభవం అంటారు. ఈరోజు మారినామని చెప్పుకుంటున్నాం, మారినాం అనుకుంటున్నాం, కానీ మారాలంటే గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారినట్టు మారాలా. అప్పుడు మాత్రమే ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. అప్పుడు మాత్రమే పరలోకము నా దేశం అని పాట పాడతాం. ఇప్పుడు ఎవరైనా చనిపోయి ప్రభువుని నిందించి నారాయణ గుడికి వెళ్తుంటే పాట పాడతాం. ఏమని? పరలోకము. నేను పాడనా పాట, ఏమంటాం? నా దేశము. ఎంత ధైర్యంగా పాడతాం శివుని గీతాలలో ఉందని. ఆయనతో పాటు నువ్వు కూడా గట్టకమన్నావు అనుకో, అక్కడే వెళ్తావా పరలోకం? పాటలు పాడతాం. నేను పాడనా పాట ఎందుకు? ఒకవేళ నేను ఇంకా మార్చబడలేదేమో, ఆయన స్వరూపముడు రాలేదేమో, ఆయన కోరిన పరిశుద్ధత నాలో లేదేమో. పరలోకము నీ దేశం అని పాట పాడినంత మాత్రాన నీ దేశం నా దేశం అవుతుందా? దానికి ఒకరు ప్రయాసపడాలా సుమే, ప్రయాసపడాలా. ఒక్క మాటతో కానాను పోగొట్టుకున్నాడు ఆ దేవజనుడు. కాబట్టి అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే తప్ప ప్రార్థనలో ఏమి ఉంది? నశించిపో ఆత్మల కొరకే ప్రయాస, భారము, కన్నీరు, కడుపు కోత నీకు నాకుంటే ఖాళీ చాపులు ఎందుకుంటాయి? ఎంతగా ప్రార్థన చేసినావు ఆ వ్యక్తి రక్షణ పొందాలని? రక్షణ పొందినాడా? ఎన్నిసార్లు ప్రార్థన చేసినావు నీ కుటుంబంలో ఉన్న రక్షణ పొందాలి, రక్షణ పొందినారా? ఎంతమంది పడిపోయిన విశ్వాసి తిరిగి సమకూర్చబడాలని ప్రార్థన చేసినావు? ప్రార్థన చేస్తున్నాం గంటల తరబడి, కానీ అవుట్పుట్ లేదే, అవుట్పుట్ లేదు. ప్రార్థనలో ఎంతో గొప్ప కార్యాలు ఉన్నాయండి. మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియమ్మ ఇంట్లో ఆ రోజు సంఘం కూడుకుని ప్రార్థన చేస్తుంది. ఎవరి గురించి? వారి గురించా? ఆస్తిపాతుల గురించా? ఆరోగ్యం గురించా? దేని గురించి? పేతురు చెరసాలలో ఉన్నాడు. ఒక్క విశ్వాస గురించి, ఒక పరిశుద్ధుని గురించి, ఒక దైవ సేవకుని గురించి సంఘము ఆల్ నైట్ ప్రేయర్ కుటుంబాలతో. అక్కడ ఏముంది? చిన్నపిల్ల రోడే కూడా ఉంది. అక్కడ పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తుంటే చిన్నది పడుకోకుండా ఆమెన్ ఆమెన్ అంటుంది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. జవాబు ఎక్కడ దొరికింది ప్రార్థనకు? చెరసాలలో. ఈనాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ కట్లు విప్పబడ్డాయా? నేను ప్రార్థన చేస్తున్నాం ఆల్ నైట్ ప్రేయర్ ఎన్నో, కుటుంబంలో సమస్య తీరాలని. తీరుతుందా? ఆ రోజు ప్రార్థన విన్న దేవుడు ఈ దేవుడు నీ దేవుడు కాదా? ఎక్కడుంది పొరపాటు? ప్రార్థనకు జవాబు దయచేసి దేవుడు నీ దేవుడైతే, ఆ రోజు ప్రార్థన జవాబు దయచేసి నా దేవుడు నీ దేవుడు. ఎందుకు మన ప్రార్థన జవాబు లేదు? విశ్వాసంతో కూడిన ప్రార్థన లేదు, నమ్మకంతో కూడిన ప్రార్థన లేదు, ఇది జరుగుతుంది అని విశ్వాసంతో లేదు.
ప్రేమైన వారలారా, విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుడికి, ప్రార్థన వ్యక్తిగతంగా లేదు, కుటుంబాలలో లేదు, స్థానికంగా సార్వత్రికంగా లేదు. ఆనాడు ఎందుకు సంఘం అంత విస్తరణ, అభివృద్ధి, సమాధానము ఎన్నో లేవు వారికి. ఆయన ఏక మనసు ఉంది, ఎడతెగని ప్రార్థనా జీవితం ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, నాకు 2 నిమిషాలు ఉంది. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇంకా ఏమున్నాయి చూడండి, అక్కడ 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయం ఏమి ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. సమయ అనుకూలాన్ని బట్టి ఇంకొక విషయం చాలు. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవనికి కొదవ. అక్కడ ఏముంది? మూడవది, ఆ సంఘములో ఎందుకు సంఘము క్షేమము, సమాధానం, అభివృద్ధి ఉంది అంటే, మూడవ విషయం ఏముందంటే త్యాగపూరితమైన క్రైస్తవ జీవితము, ఇచ్చే గుణము, దాతృత్వం ఉంది. షావుకారులు ఉన్నారు, బీదవారులు ఉన్నారు. ఆ మందిరంలో మంచి పట్టు వస్త్రాలు ధరించుకొని ఆ కుటుంబం వచ్చింది. చాలిన బట్టలు ధరించుకొని పాత గుట్టలు వేసుకొని అదే మందిరానికి వచ్చినారు. అదే పాటలు పాడి అదే దేవుని వాక్యం విని వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ వాక్యము విపులంగా అందించబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినారు సంఘంలో. ఇప్పుడు షావుకారులు ఏం చేసినారు? భూములు అవన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడితే వాళ్ళు మూట ముళ్ళ జుట్టుకొని వెళ్ళిపోయినారా? పదాంప భూములు కొనుక్కున్న పక్కనని. ఏం చేసినారు? అయ్యా, నీ పిల్లోనికి ఫీజు కట్టాలనుకున్నావు కదా, ఇదిగో తీసుకొని కట్టు. అమ్మా, ఇల్లు కారుతుంది అన్నావు కదా, రిపేర్ చేయించుకో. బట్టలు లేవా, కొనుక్కో. ఇప్పుడు అక్కడ రాయబడుతూ ఉంది, తనకు కలిగినవి తనది కాదు. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకోండి, లేదనుకోండి, ఉంది అనుకోండి 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఎవరిది అది? నాదే, నా జేబులో ఉంది. కానీ ఎవరిది అది? చెప్పరు? అందరిది. బ్యాంకులో 10 లక్షలు ఉంది, నా పేరు మీద ఉంది. కానీ ఎవరిది అది? 10 ఎకరాలు పొలం ఉంది, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది నా పేరు మీదే ఉంది, కాగితాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఎవరిది 10 ఎకరాలు? మందిరంలోకి వచ్చే వాళ్ళందరిది. అది ఇచ్చే గుణం మనది. ఎప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ప్రభువా గివ్ గివ్ గివ్, ఎంతో ఇస్తాడు. బరువు అయిపోయింటుంది. ఇట్లే పెట్టుకుంటాం కానీ ఇట్లా రావు. ఎంతమంది నీ మందిరానికి వచ్చేవాళ్ళు లేరు, నీ పక్కన కూర్చుని వారు, బట్టలు లేనివారు, పండగలకు కూడా. కరోనా టైంలో తిండికి లోచుకునేటువంటి పరిస్థితి. ఆ సహోదరి 4 ఇళ్ళు పని చేసుకుంటే 4 ఇస్తే పోషించబడుతుంది. భర్త లేడు. కానీ ఆ 4 కుటుంబాలు ఏమన్నా కరోనాలో, అమ్మ రావద్దు, మా పాత్రలు మేమే కడుక్కుంటాం, మా చీపురు తీసుకుని మేము ఊడ్చుకుంటాం, నువ్వు రావద్దు. ఇప్పుడు 4 ఇళ్ళు ఏదో అంత ఇస్తే తల 2,000, 8,000తో తన 2 పిల్లలు పోషింపబడేవారు. ఇప్పుడు 8 నెలలు వాళ్ళు వద్దు 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 అన్నారు. ఇప్పుడు ఏంటి ఆ పరిస్థితి? విధవరాల పరిస్థితి ఏంటి? మనకు భార్య భర్తలం, చదువును బట్టి విస్తారమైన వేల లక్షల జీతం, బ్యాంకులు మూలుగుతూ ఉంది. కరోనాలో సైతం గవర్నమెంట్ మనల్ని ఏం చేసింది? పోషించింది కదా. మనం ఇంట్లో ఉన్న కూడా బ్యాంకులో డబ్బులు పడతా వచ్చినాయి. ఇప్పుడు ఆన్లైన్ మొత్తం అంతా ఇన్స్టెంట్ పర్చేజ్ అంతా. ఏం చెప్తుంది తెలుసా చరిత్ర? పరిశోధన చేసినారు. పరిశోధన చేస్తే యూట్యూబ్ ఎక్కువ వాడాలంట. లాక్డౌన్ టైంలో యూట్యూబ్లో ఏం చూసినారంటే కొత్త వంటలు చూసినారంట. అక్క అంటుంది, అన్నా కరోనా మహత్యమని ఏ రోజు వంట వండని మా ఆయన వంట నేర్చుకున్నాడన్నా, నువ్వు ఆగు నేను వండుతా అని నేర్చుకున్నాడన్నా. నేను సంతోషంగా ఉన్నా. మా అమ్మాయి ఏ రోజు పాత్రలు కడిగింది కాదు, ఇప్పుడు పాత్రలు తనే కడుక్కొని కొత్త వంటలు వండుతుందన్నా. కరోనా మహత్యము మళ్ళా రావాలన్న అంటుంది. వంటలు, కొత్త వంటలు. ఎందుకు? విస్తారంగా డబ్బులు ఉన్నాయి, బ్యాంకులు ములుగుతూ ఉంది. ఆ వంట ఈ వంట నేర్చుకున్నారు. వాట్ అబౌట్ అదర్స్? తిండికి నోచుకోలేనటువంటి వారు, ఒక్క పూట తిండి లేనటువంటి ఆ తల్లి, ఆ పిల్లలు ఎంతగా నీ మందిరానికి వచ్చేవారండి, నీ ఇరుగు పొరుగు. దేవుడు వాళ్ళని మన చుట్టూ తిప్పుతూ ఉంటాడు. నీ దగ్గర డబ్బు పెడతాడు దేవుడు, డబ్బు లేని వారు కనపడుతూ ఉంటారు. నువ్వు బాటా హాలీవుడ్ షూ తగిలించుకొని పోతూ ఉంటావు. చెప్పులు లేకోకుండా ఎండకు దేవుని మందిరానికి వచ్చిపోతూ ఉంటారు, కాళ్ళకు చెప్పులు లేకోకుండా. వాళ్ళని చూస్తూ ఉంటాం. చలనం ఉండదు మనకు. ఆనాడు సంఘము
ఆనాడు సంఘము విస్తరించింది, సమాధానము, సంతోషము. కారణం దాతృత్వము, ఇచ్చే మనసు. దేవుడు నీ బుర్రలో జ్ఞానం ఇచ్చినాడు, ఉచితంగా పొందుకున్నావు, దేవుడు ఇచ్చినాడు. ఆ జ్ఞానాన్ని బట్టి చదువు ఇచ్చినాడు దేవుడు ఉచితంగా. చదువును బట్టి సర్టిఫికెట్లు సంపాదించుకున్నావు, సర్టిఫికెట్లను బట్టి మంచి ఉద్యోగము, మంచి భార్య భర్త, ఉద్యోగం, ఇద్దరు ఉద్యోగస్తులు. దేవుడు ప్రేమించినాడు, నిన్ను కనికరించినాడు, ఆశీర్వదించినాడు. ఏం చేస్తావు పోయేటప్పుడు? ఆ వ్యక్తి ఒక పాట పాడితే 40,000 సంపాదిస్తాడు. ఒక్క పాటకు 40,000. ఇది చెప్పి నేను ముగిస్తా. జరిగిన సందర్భం, ఒక పాట పాడితే 40,000, రోజుకు 4 పాటలు పాడతాడు. అంటే ఎంత? మ్యాథమెటిక్స్ లేరా? అంత MBBSఏ. 1,60,000. ఒక్క రోజుకు 1,60,000. 30 రోజులలో 20 రోజులు వాటి మీద ఉంటాడు. అంటే 1,60,000 × 20, 32 లక్షలు నెలకు సంపాదిస్తాడు. 32 లక్షలు × 12 మాసములు, 1,80,00,000. సంవత్సరము 1,80,00,000. 57 సంవత్సరములు వాటి మీద ఉన్నాడు. కోట్లు సంపాదించినాడు. అది మాత్రమే కాదు, ఎక్కడికి పోయినా లక్షలు ఇచ్చేవారు ఆయనకు. ఒక కచేరీ పెడితే ఆయన దగ్గర ఉన్న డబ్బు ఆయనకు తెలియదు, ఆడిటర్కు తప్ప. సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది ఆయనకు. డబ్బులు ఉన్నాయి కదా, అపోలో చెన్నై హాస్పిటల్కి అడ్మిట్ చేసినారు. చేతులు ఎత్తేసినారు డాక్టర్లు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలోని ప్రముఖమైన వైద్యులకు డబ్బులు పంపించినాడు ఆయన. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు. వాళ్ళు అక్కడ నుండి ఓన్లీ మెసేజ్ల ద్వారా మెడిసిన్ పంపించి, ఈ మెడిసిన్ వాడండి, ఈ మెడిసిన్ వాడండి, అన్నీ వాడినాడు. డబ్బులు పోయినాయి, అన్నీ వాడినాడు. కానీ కరోనా కాటేసింది, వెళ్ళిపోయినాడు. ఆయన బ్రతుకున్నప్పుడు బంగారు ఉండేది, వ్యాలెట్లు ఉండేది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, డబ్బులు ఉండేవి. ఆయన మత కుల ఆచారం ప్రకారం ఆ వ్యక్తిని కాల్చినారు. కాల్చినప్పుడు చూస్తే ఒక్క గ్రామ్ బంగారు లేదు, ఒక్క 10 రూపాయలు నోటు కూడా ఆయన దగ్గర లేదు. ఉన్నప్పుడు ఏం తీసుకొని పోతావు నువ్వు? ఏం తీసుకొని పోతావు? ఎంత సంపాదించినా ఏం తీసుకొని పోలేవు. ఎట్లొచ్చినా అట్లా పోవాల్సిందే. కానీ ఒకటి తీసుకొని పోతావు. దేవుడు నీకు ఇచ్చిందే, దేవుని కొరకే వాడబడు. దేవుడు నీకు బుద్ధి ఇచ్చినాడా? దేవుని కొరకే. డబ్బులు ఇచ్చినాడా? దేవుని కొరకే ప్రయాసపడు. ప్రతి దానికి ఆయన దగ్గర లెక్క ఉంటుంది. కోట్ల మంది పరిశుద్ధులు ఉంటారు పరలోకంలో. నువ్వు వెళ్తావు, నేను పేరు పెట్టి పిలుస్తాడు. కోట్ల మంది ఉండగా, కమ్ స్టాండ్ బిసైడ్ మై రైట్ సైడ్, నా కుడివైపు నిలబడు. ఎందుకు ప్రభువా? ఇదిగో కష్టకాలంలో నీ మందిరానికి వచ్చే వారికి ఒక 100 రూపాయలు ఇచ్చినావు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చినావు. ఇదిగో తీసుకో. 1000 రూపాయలకు 100 రూపాయలకి కిరీటమ్మా? అవును ప్రభు, నా దగ్గర చాలా ఉంది, ఇస్తా అంటే ఇప్పుడు లేదమ్మా సమయము. అక్కడ ఉండే కింద మూలుగుతూ ఉండే, పిల్లికి భిక్ష మేలే, ఇప్పుడేమి ఇస్తావు, కూర్చో అక్కడ అంటాడు. ఇచ్చిన వాళ్ళు రాజులకు రాజు, ప్రభువులు ప్రభువైన యేసుక్రీస్తు చేతుల మీద మెప్పు, మహిమ, కిరీటాలు తీసుకుని పోతుంటే బహుశా సిగ్గుతో తలదించుకుంటావేమో. వద్దు, ఇవ్వు. వీ హ్యావ్ టు గివ్ టు నీడీ పీపుల్. వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు నీడీ పీపుల్. నీకు చేతనైన సహాయం ఇతరులకు చేసి చూడు. పైన పరలోకంలో ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, ఇప్పుడు ఇక్కడ మనుషుల మెప్పు, మహిమ నీకు వద్దు. వారి చేత నీకు బహుమానం, మెప్పు వద్దనే వద్దు. ప్రతిదీ ఆయన అంటాడు, ఈ నా సహోదరులలో నా పేరిట ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు. ఎన్ని గ్లాసులు ఉన్నాయి నీ దగ్గర? ఫ్రిడ్జ్ నిండా పెట్టుకుంటావు. ఎవరైనా దాహంతో వస్తారు అడుక్కునే వాళ్ళు, అమ్మా వచ్చి అని. నీ ఇంటికి పని వాళ్ళు వస్తారు, రాత్రి అంతా పాసిపోయి ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటుంది. అమ్మా బిర్యానీ వాసన వచ్చింది, ఏదైనా పెట్టు, ఆశతో ఎదురు చూస్తుంది. ఆమెకు పెట్టు, ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకోవాలనుకుంటావు, బయటికి తీస్తావు, మళ్ళీ వేరేది అనుకుంటావు, మళ్ళీ లోపల పెడతావు, బయటికి తీస్తావు, ఓవెన్ అది లోపలికి బయటికి తీసావు, పాసిపోయి ఉంటుంది, డస్ట్బిన్లు వేస్తావు. కానీ నీ ఇంట్లో పనిచేసే వారికి 4 మెతుకులు నువ్వు వండుకుని పెట్టడానికి నీకు నాకు ఇష్టం ఉండదు. మనమేనా పరలోకం పోయేది? మనకైనా పరలోకం. దేని కొరకే బ్రతుకుతున్నాం? యహలోకమైన వాటి గురించా? కాదు. నీవు క్షేమంగా సమాధానం కలిగి అభివృద్ధి పొందాలంటే, నీ కుటుంబంలో క్షేమము, సమాధానం, అభివృద్ధి ఉండాలంటే, స్థానిక సంఘంలో క్షేమము, సంఘం అభివృద్ధి పొందాలంటే ఉండవలసినవి ఏంటి? ప్రముఖంగా 3 చాలు. ఐకమత్యత, ఎడదగిన ప్రార్థనా జీవితము, దాతృత్వమైన హృదయము. ఎన్నో లేవు వారికి. చదువు లేదు, సొసైటీలో పలుకుబడి లేదు, మత పెద్దల, రాజకీయవేత్తల ఏమీ సపోర్టు లేదు, చదువు లేదు, ఇటువంటి మందిరాలు లేవు, డబ్బులు లేవు. అయినా సంఘము విస్తరించి అభివృద్ధి, సమాధానము ఏమి ఉన్నాయి? బహుశా చాలా ఉన్నాయి. 3 చాలు. ఐకమత్యత ఉంది, ప్రార్థన జీవితం ఉంది, ఇచ్చే హృదయం ఉంది. ఆ కారణాన్ని బట్టి అభివృద్ధి పొందినారు. ఈనాడు నా పరిస్థితి ఎలా ఉంది? మోకరించుకుందాం, ప్రార్థన చేద్దాం.
ప్రేమ కలిగిన పరలోకమున్న మా తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ సన్నిధికి వస్తుంటున్నాం. మీ దివ్యమైన సందేశం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీ వందనములు. ఆది అపొస్తలుల దినాలలో ఉన్న సంఘంలో అక్కడ క్షేమము, అభివృద్ధి, సమాధానము అనేక విషయాలు వాళ్ళకు లేవు. ఇహలోక సంబంధమైనవి ఏమీ లేకపోయినప్పటికీ ఆత్మీయ సంగతులు వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, ఆ సంఘంలో ఉన్న కారణాన్ని బట్టి విస్తరణ, అభివృద్ధి, సమాధానము, క్షేమం ఉంది. ఎడదగిన ప్రార్థన జీవితము, దాతృత్వమైన హృదయము, మనస్సు, ప్రభా తండ్రి వారి జీవితంలో ఐకమత్యత, వ్యక్తిగతంగా కుటుంబాలలో, సంఘంలో ఉన్న కారణాన్ని బట్టి అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఈనాడు అనేకమైన విషయాలు, ఆత్మీయంగా లేని విషయాలు మాలో ఉంచుకుంటూ వచ్చినాం. మమ్మల్ని క్షమించండి. ఉండవలసినవి ఉండలేక, లేనివి మేము కలిగి ఉన్న కారణాన్ని బట్టి వ్యక్తిగతంగా మాలో ప్రభా తండ్రి క్షేమం, అభివృద్ధి, సమాధానం లేదా ఆత్మీయంగా కుటుంబాలలో, సంఘాలలో, సార్వత్రికంగా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏది కలిగి ఉండాలా, ఏది తీసివేసుకోవాలా మమ్మల్ని వెలిగించండి. మాతో మాట్లాడేందుకు మేము వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన పరిచర్య నిత్యత్వంలో జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. వారి వారి గృహాలు క్షేమం నడిపించమని, మీరు ఆకృతి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. స్థిరపరచబడిన వారే అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే సంఘములో నిలచేదారు వారు సంఘములో నిలచేదారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని యేసు నామమున అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.